దంతేశ్వరాలయం ఇది. గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ దంతేశ్వర్ అండ్ జాగేశ్వర్. ఇది దాటి కొంచెం ముందుకెళ్తే మనకి జాగేశ్వరాలయం వస్తుంది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్. ఆఫ్టర్ ఏ లాంగ్ జర్నీ 2000 కిలోమీటర్ల తర్వాత మనం అనుకున్న క్షేత్రానికి చేరుకోగలిగాం. అత్యంత క్లిష్టమైన రహదారులన్నీ దాటుకొని ఎన్నో కొండలు గుట్టలు ఇంకా వంతెనలు ఇంకొకటి కాదు, బురదలో కారు కూరుకుపోయి రకరకాలవన్నీ జరిగి ఆఖరికి ఎలాగైతేనే ఎన్ని పరీక్షలు పెట్టినా నెగ్గుకొని ఇక్కడికి వచ్చాము కష్టపడి. మరి కాసేపట్లో మనం ఏదైతే ఈ శివ పంచాయతీని యాగానికి ఒక క్షేత్రాన్ని సంకల్పించుకున్నామో ఆ నాగేశం దారుకావనే చూస్తున్నారు కదా చుట్టూ. నిజంగా దారుకావనం, ఈ వనంలో స్వామివారు గురువైనారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఒకే క్షేత్రంలోనే మనకి ఒకే ఆలయ ప్రాంగణంలోనే ఎదురెదురుగా దర్శనమిస్తుంది. అమ్మవారు పుష్టిదేవి పార్వతీదేవి, స్వామివారు నాగేశం దారుకావని జాగేశ్వరం. ఈ కొండపైన మనకి మళ్ళీ బుద్ధ జాగేశ్వరం ఉంటుంది. అది కూడా మనం రేపు దర్శనం చేసుకుంటాం. మీరు చూస్తూ ఉండండి. మరో నిమిషంలో మనం చేరుకోబోతూ ఉన్నాం జాగేశ్వరం. క్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి చిన్న చిన్న హోటల్ ఇవి. ఇక్కడ స్టే చేయడానికి ఇదే అంత పెద్ద ఇదేం కాదు. ఇదో క్రికెట్ ఆడుతున్నారు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు కూడా నేను ఒక ఓవర్ ఆడాను. పండిట్జీ ఆవోజీ అని అన్నారు. నా చేతి కూడా ఒక ఓవర్ ఆడించారు. వీళ్ళందరూ కూడా చాలా స్నేహభావంతో ఉంటారు తప్ప ఎవరో భక్తుడు వచ్చాడు వీరి దగ్గర నుంచి మనం ఎంతో కొంత లాగేయాలి, డబ్బులు రాబట్టాలనే ఉద్దేశంతో ఉండరు వాళ్ళు. పెద్దగా ఎవరు కమర్షియల్గా కనపడరు, ఎవరు అలా బిహేవ్ చేయరు కూడా. చాలా స్వచ్ఛందంగా ఉంటారు. మన అవసరమైతే కొనుక్కోవడం, లేదంటే లేదు. ఎలాగైనా డబ్బులు పెట్టాలి, ఎలాగైనా డబ్బులు గుంజాలి అనే భావంతో వీళ్ళెవరు ఉంటారు. ఇదంతా నది, అది జాగేశ్వర క్షేత్రం. చూస్తున్నారు కదా, ఎంతో పురాతనమైనటువంటి కట్టడాలు ఇవన్నీ. ఈ మొత్తం అంతా కూడా రాయితోనే కట్టారు ఈ క్షేత్రం. చూసారా ఎంత సింపుల్గా ఉందో. ఎవరు కూడా మనల్ని అడ్డరు, ఆపేయండి, ఇక్కడ పార్క్ చేసేయండి, ఇక్కడికి వెళ్ళకూడదు, అలాంటి నియమాలు కానీ నిబంధనలు కానీ ఏం పెట్టరు. పరమేశ్వరుడు దర్శనానికి ఎవ్వరు ఆపరు. అలా తిన్నగా లోపలికి వెళ్ళిపోవడం, దర్శనం చేసుకోవడం. ఇదే ఎంట్రన్స్. లోపలికి వెళ్తే చూసారా క్షేత్రం ఎంత బాగుందో. నిజంగా దారుకావనంలోనే స్వామివారు ఉంటారు. ఇలా ముందుకెళ్తే ఇక్కడ స్నానం చేయడానికి బ్రహ్మగుండం ఉంటుంది. చూస్తున్నారు. ఆ నీరు వస్తుంది కదా, అందులో కలుస్తుంది కదా, అది బ్రహ్మగుండం నుంచి నీరు అనమాట. అక్కడ రాసులు చూసారా బ్రహ్మగుండం అని. ఇది బ్రహ్మగుండంకి వెళ్ళే దారి. అది కుబేరస్వామి వారి దేవాలయం. ప్రపంచంలో ఎక్కడ అరుదుగా కనిపిస్తుంది కుబేరస్వామి వారికి దేవాలయం. ఇక్కడ విశేషమైనటువంటి దేవాలయం ప్రత్యేకంగా నిర్మాణం చేశాడు ఆయన కోసం. ఏదో ఒక దగ్గర విగ్రహం పెట్టడం కాదు, కేవలం కుబేరస్వామిని స్థాపించి అక్కడ దేవాలయం నిర్మించారు. అక్కడ ఉత్తర దిగ్భాగంలో ఉంటారు ఆయన. ఇక్కడ స్వామివారికి ఉత్తర దిగ్భాగంలో. స్టేట్ ట్యూన్ మాధవ్ శర్మ.
अर्हति विद्युदपतञ्चा स्वाहा चक्षुर्न देवः साविता चक्षुर्न उतपर्वातः चक्षुर्धाता दाधातन स्वाहा चक्षुर्नाधे चक्षुषे चक्षुर्विक्षेतनोभ्यः सञ्चेदं विदा पश्येम स्वाहा सुचन्द्रशन्तावयं प्रति पश्येम सूर्या श्रवस्येम चक्षास स्वाहा विप्राट् बृहत्पेमत सौम्यं मध्वायुर्ददत्यज्ञपाताववष्कृतम् वाताजीतो यो अभिरक्षादित्मनाः प्रजाः पूपोषपुरुधा विराजत स्वाहा विप्राट् बृहत्सुभृतं वाचसानामं धर्मम् दिवो धरुणे सत्यमर्पितम् अमिन्द्रः वृत्रातस्यन्तामञ्जोतिर्यज्ञे असुरः सापत्नः स्वाहा इदं श्रेष्ठं ज्योतिषां ज्योतिरत्तमं विश्वजिद्धानचतुष्करे बृहत् विश्वभ्राड्राजो मयिसूर्यो दिशो उरपप्रचेसः ओजो अच्युतं केतुना प्रचेरादेवतामिषन्ते अतुभिः अमानास्तेन हरिगेषु सूर्यान्यानो वस्यासावस्य सूर्यः भवचक्षासाशन्नो अन्हाशं भानुनाशं हिमाशं घृणेन यथा शमध्वं चमसद्गुरोणेन सूर्यद्रवीणं ते चतुरं स्वाहा अस्माकं देवा हुलयाय जन्माने जन्मायच्छतद्विपदे चतुष्पदे अदस्पिपादूर्जयामानमासीतं तदस्मै संयोरारपोता జై జై శంకర హర హర శంకర. ఇది ప్రముఖ క్షేత్రం జాగేశ్వరులో వృద్ధ జాగేశ్వరు కొండపైన ఉంటుంది. అయితే ఇప్పుడే మనం శివపంచాయతని గోది యాగశాల నిర్వహించుకుని ప్రదక్షిణలు చేసుకుని ఉన్నాము. ఇప్పుడే మన ప్రధాన అర్చకులు ప్రసాదం అందించారు. ఇప్పుడే స్వామివారికి నివేదన చేసింది మొత్తం. आपका भोग लगा ठीक है तब आपको प्रसाद देंगे. ओके.